మా గ్రహపాట్ల వల్ల మేము ఓడిపోతే వాటన్నింటినీ సరి చేసుకుంటాం, ఖచ్చితంగా ఉవ్వెత్తున లేస్తాం. రైట్. ఒకసారి కృష్ణాంజనేయులు గారి దగ్గర కృష్ణాంజనేయులు గారు, రెండు ఇంపార్టెంట్ ఇష్యూస్. ఒకటి, కేంద్రంలో స్పీకర్ పదవి మరి వీళ్ళిద్దరిలో ఎవరికి, ఎన్డీఏకి ఇద్దామా తెలుగుదేశానికి ఇద్దామా అని. అయితే శివసేన ఆయన ఉద్ధవ్ ఠాక్రే ఒక ట్వీట్ చేశాడు, మీరు చూసే ఉంటారు. మీరు అలాంటి పొరపాటిస్తే మీకు నెత్తికి జలకాయ కొడతారు వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు, నమ్మదగిన మిత్రపక్షాలు కాదు వాళ్ళు. ఇంకా అనుభవం ఉంది కదా, కూడా ఉంది కదా, వాజ్పేయి గవర్నమెంట్ ఒక్క ఓటుతోటి పోవటం. వాళ్ళు ఏం చెబుతారంటే కన్వీనియంట్గా తెలుగుదేశం అది గిరిధర్ గొమాంగో మీద నెట్టేస్తారు, ఒరిస్సా అప్పటి ముఖ్యమంత్రి. కానీ స్పీకర్ స్థానంలో కూర్చున్న తెలుగుదేశం వ్యక్తి ఓటేయాలి. ఆ రోజు ఓటేస్తుంటే వాజ్పేయి గారి ప్రభుత్వం నిల్చుండేది. ఈ అనుమానాలు వాళ్ళకు ఉంటాయి కదా. అందులో ఇప్పుడున్నది వాజ్పేయి, అద్వానీ లాంటి ఉదారవాద రాజకీయవాదులు కాదు, కరుడు కట్టిన పక్కా రాజకీయం చేసే మోడీ అండ్ అమిత్ షా. ఏమంటారు, వాళ్ళకి ఏమన్నా ఇచ్చే అవకాశం ఉందా? వాసుదేవన్ గారు, తిరుపతిరావు గారు అంగీకరించకపోయినా నరేంద్ర మోడీ 3.0 ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వము దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్ లాగా కొనసాగేదానికి అవకాశం ఉంది. ఎప్పుడైనా ఈ ప్రభుత్వం కూలిపోయేదానికి అవకాశం ఉంది. అది బీహార్ ఎన్నికల వరకు ఉంటుందా, బీహార్ ఎన్నికల తర్వాత ఏమవుతుందా, బీహార్ ఎన్నికలకు ముందే ఏమైనా పరిణామాలు వస్తాయా మనం చెప్పలేం. నితీష్ కుమార్ లాంటి వాళ్ళు ఏ రాత్రి ఏ నిర్ణయం తీసుకుంటారో చెప్పలేం. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 21 సీట్లు తెలుగుదేశం జనసేన వల్ల వచ్చినాయి. దాంట్లో ఎటువంటి బీజేపీకి వచ్చిన 3తో సహా. ఇప్పుడు వీళ్ళని నిలబెట్టుకోవాలి అని అంటే వీళ్ళు కూడా సపోజు రేపొద్దున ఒక 6 నెలలో 3 నెలలో చూసిన తర్వాత ఏ అమరావతికి నిధుల విషయంలోనో పోలవరానికి నిధుల విషయంలోనో కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం లేదు అని అంటే చంద్రబాబు నాయుడు వాయిస్ కూడా మారేదానికి అవకాశం ఉంటది. పవన్ కళ్యాణ్ కూడా గతంలో ఏ విధంగా అయితే బీజేపీకి మద్దతు ఇచ్చినట్టు 2014లో బీజేపీకి మద్దతు ఇచ్చారు, తెలుగుదేశం పార్టీకి కాదు పవన్ కళ్యాణ్ ఇచ్చింది. ఆయన కూడా తిరగబడ్డాడు కేంద్రం మీద ఆ రోజు. వీళ్ళేమి బహుశా వాళ్ళ సొంత రాజకీయాల కోసం తిరగబడకపోయినా రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల మీద ఏదైనా సరే ఆ విధమైనటువంటి మనసు మార్చుకునేటువంటి ప్రయత్నం ఎప్పుడైనా జరగదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మిత్రులు ఇంకొక కీలకమైనటువంటి అంశం అండి, ఎవ్వరు అంగీకరించినా అంగీకరించకపోయినా కూడా వీళ్ళు చంద్రబాబు నాయుడు అదే విధంగా నరేంద్ర మోడీ ఇద్దరు కౌగిలించుకొని హత్తుకొని వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళ మనసుల్లో ఏమున్నాయో తెలియదు కానీ ఇద్దరు నమ్మదగినటువంటి మిత్రులు కాదు అనేటువంటి వాళ్ళిద్దరికి తెలుసు. ఎందుకు అంటే వాళ్ళిద్దరి మధ్య అంత అగాధం ఉంది. ఇప్పుడు వాళ్ళిద్దరు మిత్రులుగా ఉన్నప్పుడు కడుపులు కత్తులు పెట్టుకొని కౌగిలించుకోవటం అయింది. ఇది అవసరం, ఇద్దరికి అవసరం ఉంది కాబట్టి ఆ విధమైనటువంటి కౌగిలింపులు ఉన్నాయి. దాంట్లో మరి ఎప్పుడు ఏమైనా జరిగేదానికి ప్రమాదం ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి స్పీకరో లేకపోతే డిప్యూటీ స్పీకర్ ఇంకొకటో ఇచ్చేటువంటి పరిస్థితులు, లేకపోతే నితీష్ కుమార్ పార్టీకి వీళ్ళకి ఇంకొకళ్ళకైతే బీజేపీ ఈ సందర్భంలో కీలకమైనటువంటి సందర్భంలో బీజేపీకి కాకుండా ఎన్డీఏ మిత్రపక్షాల్లో ఉండేటువంటి ఏ ఒక్కళ్ళకి అలాంటి అవకాశం కల్పించడానికి ఇప్పుడు పరిస్థితులు వాళ్ళకు అనుకూలంగా లేవు. రెండవ అంశం ఏంటంటే అసలు వాళ్ళ స్పీకర్ కి ఎన్డీఏకి సంబంధించినటువంటి అంశంలో అసలు వాళ్ళ స్పీకర్ ని ఇప్పుడు ఎన్డీఏ పక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళు లేదా బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి రేపొద్దున గెలుస్తాడా, నిలబెట్టగలరా లేదనేటువంటి ఒక మీమాంస కూడా, అలాంటి సమస్య కూడా ఈ రోజున బీజేపీ ఫేస్ చేస్తుంది. ఎందుకు? ఇండియా కూటమికి సంబంధించిన రాహుల్ గాంధీ కానీ మిగతా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, మాకు డిప్యూటీ స్పీకర్ ఇస్తే మాత్రమే మేము మీకు స్పీకర్ కి అడ్డు తగలకుండా ఉంటాం, లేదంటే స్పీకర్ కూడా పోటీ పెడతామని రాహుల్ గాంధీ మొన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. మాకు ఈ ఎన్డీఏ కూటమిలో ఉండేటువంటి కొంతమంది లేదా బీజేపీకి సంబంధించినటువంటి సభ్యులు కూడా మాతో టచ్ లో ఉన్నారు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే అధినాయకత్వం బీజేపీ ఉన్నటువంటి అసంతృప్తి వాళ్ళ నియంతృత్వ పోకడలు దీనివల్ల. మరి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ స్పీకర్ కే వాళ్ళకి అసలు అవకాశం లేనటువంటి పరిస్థితులు అటువైపు ఇండియా కూటమి నుంచి ముప్పు పొంచి ఉంది. మిత్రులుగా ఉన్నటువంటి వీళ్ళ నుంచి రేపొద్దున ఏ ప్రమాదం ఏ మూల నుంచి ఏ రోజు వస్తుందో తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున దినదిన గండం 100 ఏళ్ల ఆశలో ముందుకు పోతే నువ్వు వెనకపోతే గోయి అన్నట్టుగా బీజేపీ పరిస్థితి ఉంది. బహుశా నరేంద్ర మోడీకి లేదా బీజేపీకి ఇలాంటి పరిస్థితి బహుశా అనుకోవచ్చు వాళ్ళు, అరే ఈ పరిస్థితి శత్రువులు కూడా ఎవరికి రాకూడదు, ఎందుకు ఈ పవర్ వచ్చింది అర్థం కాకుండా ఉంది, పవర్ ఇచ్చారు కానీ మమ్మల్ని త్రిశంకు స్వర్గంలో నిలబెట్టారు అనేటువంటి ప్రజలు సరైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి బీజేపీ. ఎందుకంటే ఇది
వాళ్ళు 2 సార్లు వాళ్ళకి అవకాశం ఇస్తే 282 నుంచి 303కు మారిస్తే ఇప్పుడు మాకు 400 సీట్లని వీళ్ళు బేకరాలు పోయి ప్రజలు వీళ్ళని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు. కాబట్టి మిత్రులను నమ్మి ఆ విధమైనటువంటి కీలకమైనటువంటి స్థానాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూర్చోబెట్టేటువంటి సాహసం బీజేపీ చెయ్యదు అనేటువంటిది నాకున్నటువంటి నమ్మకం. రైట్. తిరుపతిరావు గారు మీరేమంటారు? వాసుదేవన్ గారు ఏమనుకోవద్దు, నాకు వేరే డిబేట్ ఉంది. రైట్ అండి. థ్యాంక్ యూ కృష్ణాంజనేయులు గారు. ఒక్క నిమిషం ఉండండి సార్, ఒక్క నిమిషం మీ గురించి